మునుపటి సంచికలో మనం విద్యావతి యువరాణిని వేరే భవనానికి తీసుకువెళ్ళే వరకు కూడా తెలుసుకున్నాం కదా. తదుపరి సంచిక. ఆ తర్వాత ఆమె విద్యావతిని తన వెంట రమ్మని చకచకా భవనం మెట్లెక్కసాగింది. విద్యావతి ఆమెను అనుసరించింది. ఆ మాయాభవనం అత్యంత సుందరంగా ఉన్నది. విలాసమైన గదుల గోడలకు, స్తంభాలకు అందమైన అద్దాలు అమర్చబడి ఉన్నాయి. తిరిగిన చోటల్లా విద్యావతి ప్రతిబింబాలు కనిపించాయి. ఆ స్త్రీ విద్యావతి భవనం ముందున్న విశాల మండపాన్ని దాటి భవనం చివర ఉన్న మెట్ల దగ్గరికి చేరారు. అక్కడి నుంచి వాళ్ళిరువురూ మెట్లెక్కి భవనం పైభాగంలోని విశాలమైన గదిలోకి అడుగుపెట్టారు. ఆ గది మనోహరమైన మణిమాణిక్యాలతో, పుష్పాలతో అందంగా అలంకరించబడి ఉన్నది. అక్కడి ప్రతి వస్తువు వింత కాంతులతో మెరుస్తూ ఉన్నది. ఎటు చూసినా అద్దాలు అమర్చబడి ఉన్నాయి. ఆ విశాలమైన గదిలో ఒకవైపున ఉన్న పట్టుపాన్పును చూచి, యువరాణి, మీరిక్కడ హాయిగా నిద్రపోవచ్చు. నేను వచ్చి లేపే వరకు లేవనవసరం లేదు అన్నది ఆ స్త్రీ అధికారం ధ్వనించే కంఠస్వరంతో. విద్యావతి ఆమె చెప్పిన దానికి కాదనడం ఇష్టం లేక మౌనంగా పాన్పు మీదకి చేరి మేనువాల్చి కళ్ళు మూసుకున్నది. ఆ స్త్రీ తనెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చింది? అప్పుడు తండ్రి ఆరోగ్యం ఎలా ఉన్నదో, తను కనిపించకపోతే తల్లిదండ్రులు ఎలా తల్లడిల్లిపోతారో కదా. వృద్ధ పరిచారిక కమల సరోవర విడిది భవనంలోనే ఉండిపోయిందా? భగవంతుడా, ఆమెకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడు. మాయాభవనంలో తనకు మునుముందు ఎలాంటి అనుభవాలు కలగనున్నాయో కదా అని ఆమె రకరకాలుగా ఆలోచించసాగింది. సేనా నాయకుడు ఉగ్రసేనుడు మహారాణి వజ్రేశ్వరీదేవి సహోదరుడు. పడవవాడు వెళ్ళిన రాజు రమ్మన్నారని చెప్పగానే ఉగ్రసేనుడు హుటాహుటిన బయలుదేరి విడిది భవనానికి చేరాడు. రాజు సంగతి చెప్పాడు. సేనానాయకుడు పడవవాడిని చూశాడు. వాడు చేతులు జోడించి, నిన్న మధ్యాహ్నం పరిచారికలిద్దరినీ సరోవరం దాటించి అక్కడే ఉండిపోయాను ప్రభూ. ఆ తర్వాత అక్కడి నుంచి కదలలేదు. రాత్రి కూడా అదే పడవలోనే ఎప్పటిలాగే పడుకొని నిద్రపోయాను. యువరాణి గారి సంగతి నాకేమీ తెలియదు ప్రభూ అని అన్నాడు. ఉగ్రసేనుడు మౌనంగా కొంతసేపు ఆలోచించి రాజుతో, ప్రభూ, దీనికి దరిదాపులలో ఇది తప్ప మరొక పడవ లేదు. కాబట్టి యువరాణి పడవలో వెళ్ళి ఉండే అవకాశం లేదు. సరోవరం అవతలిగట్టు చాలా దూరంలో ఉన్నది. కొన్ని చోట్ల మరీ లోతుగానూ ఉన్నది. కాబట్టి ఆమె ఈదుకుంటూ వెళ్ళడానికి సాధ్యం కాదు. పైగా ఆమెకు అలా వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎవరో దొంగచాటుగా విడిది భవనంలోకి ప్రవేశించి యువరాణిని మంచి మాటలతో వంచించి గాని బలవంతంగా గాని తీసుకుని వెళ్ళి ఉండాలి. అంటే విద్యావతిని ఎవరో అపహరించుకొని వెళ్ళారు అని అన్నాడు. రాజు మౌనంగా తల పంకించాడు. పరిచారిక కమలను మాత్రం విడిది భవనంలోనే ఉంచి రాజు, రాణి, ఉగ్రసేనుడు పడవలోకి వచ్చి కూర్చున్నారు. పడవ ముందుకు కదిలింది. విద్యావతి ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆమెను ఎవరు అపహరించి ఉంటారు? ఆమె ఆచూకీ తెలుసుకొని ఆమెను రక్షించడం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ముగ్గురు రాజభవనం చేరారు. వీరసేన మహారాజు సభామండపంలో కొలువుదీరాడు. మంత్రులు, సేనానాయకులు, దండనాయకులు, సలహాదారులు అందరూ సభకు హాజరయ్యారు. రాజు వారికి యువరాణి అదృశ్యమైన సంగతి క్లుప్తంగా వివరించాడు. రాజు మాటలు వినగానే సభలో ఒక మూల గుసగుసలు ప్రారంభమయ్యాయి. రాజు అటుకేసి తిరిగి చూశాడు. అప్పుడు రాజుగారి సలహాదారుడు ఒకడు లేచి నిలబడి, మహాప్రభువులు, మన్నించగలమంటే ఒక చిన్న విన్నపం అని అన్నాడు. చెప్పు అన్నట్టు రాజు తలపంకించాడు. యువరాణి విద్యావతీదేవి గారిని వేసవి విడిది భవనానికి తరలించినప్పుడు దివికి కట్టుదిట్టమైన కాపలా ఉంచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. యువరానికి తోడుగా ఒక వృద్ధ పరిచారినికి మాత్రం పంపడం, ఆహార పానీయాలు తీసుకువెళ్లే పరిచారికలు సైతం వెంటనే తిరిగి రావాలని జ్యోతిషాచార్యులు నిబంధనలు విధించడం మరీ విడ్డూరంగా ఉన్నది అన్నాడు ఆ సలహాదారు. అతని మాటలు సభలో కొంత కలకలం పుట్టించాయి. ఈ విషయంలో వాచస్పతాచార్యులను శంకించడం భావ్యం కాదు. ఆయన రాజకుటుంబానికి అత్యంత ఆప్తులు. ఆయన పట్ల మాకు అచంచలమైన విశ్వాసం ఉన్నది.
పైగా నిన్న ఆయనే స్వయంగా జగత్పతాచార్యుడితో పాటు వచ్చి ఈరోజు వేకువజామున వెళ్ళి యువరాణిని చూసి రమ్మని మాకు సలహా ఇచ్చారు. యువరాణి కాస్త క్లిష్టమైన దశ ఆరంభం కానున్నదని కూడా హెచ్చరించారు. అటువంటి వారిని శంకించడం ఏమాత్రం సమంజసం కాదు అన్నాడు రాజు. సభలో ఒక్క నిమిషం నిశ్శబ్దం ఆవరించింది. జగత్పతాచార్యుడు ఎవరు అని అడిగాడు ఉగ్రసేనుడు. ప్రధాన జ్యోతిషాచార్యులు మిత్రుడు. ఆయన కూడా గొప్ప జ్యోతిష్కుడు. వాచస్పతాచార్యులు ముఖ్య విషయాలలో ఆయనను సంప్రదిస్తూ ఉంటారు అన్నాడు రాజు. యువరాణి అదృశ్యమైన విషయం ప్రజలకు చాటింపు వేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సభ ముగిసింది. చాటింపు విన్న తర్వాత ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. నగర ప్రజలు అక్కడక్కడ గుంపులు గుంపులుగా చేరి పలు పలు విధాలా మాట్లాడుకోసాగారు. యువరాణిని అపహరించేటటువంటి నీచుడు మన రాజ్యంలో ఉండడు అన్నది ఒక వృద్ధురాలు. సరోవరానికి ఆనుకొని ఉన్న అరణ్యంలో కొండ గుహలన్నీ అరచేతి గీతల్లా నాకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడే నేను యువరాణిని వెతకడానికి బయలుదేరుతానన్నాడు ఒక యువకుడు. ఈ లోపల యువరాణి అదృశ్యమైందన్న వాత తెలిసిన వాచస్పతాచార్యులు రాజభవనం చేరి రాజును, ప్రభు, నేను విన్నది నిజమేనా అని అడిగాడు. జరగవలసిందేదో జరిగిపోయింది. అయినా ఇప్పుడు విద్యావతికి ఎటువంటి అపాయమూ రాకూడదు. అందుకు మనం చేయగలిగిందేమిటో సెలవివ్వండి. ఆమె క్షేమం కోరి నివాస స్థానంలో మార్పును సూచించింది మీరు. అక్కడ జరగకూడనిది జరిగిపోయింది. ఆమె ఎప్పుడు ఇక్కడ ఉన్నదో కనుగొనే మార్గం కూడా మీరే చెప్పాలి అని అన్నాడు రాజు గంభీరంగా. విద్యావతి చాలా సుకుమారి. ఆమె ఇప్పుడు ఎక్కడున్నదో కదా, ఆమెకు ఎటువంటి ఆపద రాకూడదు అన్నది మహారాణి కళ్ళల్లో నీళ్లతో. వాచస్పతాచార్యులు ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత రాజదంపతులను ఓదారుస్తూ, విచారించకండి మహారాజా, యువరానికి ఎటువంటి ఆపద రాదు. పూర్ణచంద్రుడికి పట్టే గ్రహణం లాంటిదే ఇది. నేను ఇప్పుడే వెళ్ళి ఆమె జాతకాన్ని మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి చూసి ఆమె ఏ దిశలో ఉన్నదో తెలుసుకుని వచ్చి మీకు చెబుతాను అని అక్కడి నుండి బయలుదేరాడు. ఇంటికి చేరిన వాచస్పతాచార్యులు విద్యావతి జాతకాన్ని ముందుంచుకుని దీక్షగా పరిశీలించసాగాడు. తాళపత్ర గ్రంథాలను తీసి చదవసాగాడు. ఎంతోసేపటికి జగత్పతాచార్యుడికి జాడలేదు. ఆ రోజే కాదు, మరునాడు అతడు రాలేదు. 3వ రోజు కూడా రాలేదు. జగత్పతికి ఎక్కడికి వెళ్ళాడా అని వాచస్పతాచార్యులు ఆశ్చర్యంతో ఆలోచించసాగారు. యువరాణి ఉన్నట్టుండి నీరసించిపోవడం, అందుకు తాను సూచించిన నివారణోపాయం, ఆ విషయంగా తాను జగత్పతితో చర్చించిన సంగతి మొదలైన విషయాలు వాచస్పతి మనసులో కదలాడసాగాయి. జగత్పతి రాజవంశానికి చెందినవాడు. జగత్పతి పితామహుడు కైలాసపతి హిమగిరి రాజు త్రిలోకపతికి తమ్ముడు. వృద్ధుడైన అన్నకు సంతానం లేనందున ఆయన తదనంతరం తానే హిమగిరి రాజుకు కాలగలనని కైలాసపతికి కలలు కన్నాడు. అయితే త్రిలోకపతి మరణానంతరం ఆయన సహోదరి కుమారుడు ఉమాపతి హిమగిరి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. కైలాసపతి రాజ్యభ్రష్టుడై అరణ్యాల పాలయ్యాడు. హఠాత్తుగా అతనికి కలిగిన దురదృష్టానికి కారణం అన్వేషించడం వల్ల ఆయనకు క్రమంగా జ్యోతిష శాస్త్రం పట్ల ఆసక్తి ఏర్పడింది. దేశ దేశాలలో జ్యోతిష్కులను, దైవజ్ఞులను సందర్శిస్తూ మానవ జీవితకాల విధి తెలుసుకునే వచ్చే మార్పుల గురించి తెలుసుకుంటూ కాలం వెళ్ళబుచ్చాడు. కైలాసపతి కుమారుడు గజపతి కూడా జ్యోతిష్యం పట్ల ఆసక్తి కనబరిచారు. ఆయన తన కుమారుడు జగత్పతికి జ్యోతిష శాస్త్రంతో పాటు తాను పురాతన గ్రంథాల నుంచి, ఆటవిక జాతుల ప్రజల నుంచి నేర్చుకున్న మంత్రతంత్రాలను, మాయాజాలాన్ని నేర్పాడు. జగత్పతి రాజ్యభ్రష్టులైన తన తాత తండ్రులు అరణ్య మధ్యలో నిర్మించుకున్న భవనాన్ని మరింత బ్రహ్మాండమైన భవనంగా పునర్నిర్మించుకున్నాడు. అక్కడ ఏకాంతంగా మంత్రతంత్రాలతోనూ మాయాజాల విద్యలలోనూ అహర్నిశలు దీక్షతో కృషి చేస్తూ ప్రావీణ్యతను పెంచుకోసాగాడు. జగత్పతి జ్యోతిష శాస్త్రం, మంత్రతంత్రాలతో మాత్రమే తృప్తి పడలేదు. కాలం కలిసి వస్తే హిమగిరి రాజ్యానికి కాకపోయినా మరే రాజ్యానికైనా ఏనాటికైనా తాను రాజు కాకపోతానా అన్న ఆశ కొద్దీ రాజ్యాంగ వ్యవహారాలను కూడా అధ్యయనం చేయసాగాడు. అతడు కలుగొనన్న అవకాశం ఇప్పుడు తానుగా వచ్చి తలుపు తట్టినట్టు భావించాడు జగత్పతి. వీరగిరి రాజు ఏకైక కుమార్తె విద్యావతి సరోవర విడిది భవనంలో ఒంటరిగా ఉన్నది. ఈ క్లిష్టదశ పూర్తయిన వెంటనే యువరానికి వివాహయోగం ఉన్నదని వాచస్పతాచార్యులు సెలవిచ్చారు. విద్యావతి వివాహం తనతో అయినట్లయితే
వీరగ్ర సింహాసనం తన వశం అవుతుంది కదా అన్న ఆలోచన జగత్పతిని ఒక చోట నిలబడనివ్వలేదు. రహస్యంగా వెళ్ళి సరోవర పరిసర ప్రాంతాలను పరీక్షించి చూశాడు. పడవరేవుకు దూరంగా చెట్ల మధ్య ఉన్న చిన్న మార్గాన్ని కనుగొన్నాడు. ఎవరికీ తెలియకుండా అక్కడ ఒక పడవను కూడా ఏర్పాటు చేశాడు. విడిది భవనంలో ఉన్న యువరాణిని రహస్యంగా అరణ్య మధ్యంలో ఉన్న మాయాభవనానికి తరలించుకొని వెళ్ళి అక్కడే దాచి ఉంచి గ్రహస్థితి బాగుపడిన తర్వాత ఏమీ ఎరగనట్టు తనే ఆమెను తీసుకుని వెళ్ళి రాజుకు అప్పగించినట్లయితే రాజు దంపతులు పరమానందభరితులైపోతారు. కృతజ్ఞతాభావంతో వాళ్ళ యువరాణిని తనకే ఇచ్చి వివాహం జరపవచ్చు అని జగత్పతి ఇలా ఆలోచించి తన పథకానికి కార్యరూపం ఇవ్వడానికి రంగంలో దిగాడు. అసలు విషయం తెలియని వాచస్పతాచార్యులు జగత్పతి కోసం ఎదురు చూశాడు. కానీ 3 రోజులైనా జగత్పతి జాడ కనిపించలేదు. 4వ రోజు వాచస్పతాచార్యులు రాజదర్శనానికి బయలుదేరారు. రాజభవనం చేరేసరికి అక్కడ సేనానాయకుడు ఉగ్రసేనుడు యువరాణిని వెతకడానికి భటులను నలువైపులకు పంపిన వివరాలను రాజుకు వివరిస్తున్నాడు. వాచస్పతి చూడగానే రాజు విద్యావతి క్షేమంగా ఉన్నది కదా అని అడిగాడు. మహారాజా, ఈ విషయంలో మీకు అనుమాత్రం కూడా అనుమానం వద్దు. యువరాణి సురక్షితంగా ఉంటుంది. ఆమెకు ప్రాణభయం లేదు. గ్రహబలాన్ని బట్టి చూస్తే యువరాణి ఇప్పుడు రాజధాని నగరానికి పశ్చిమ దిశలో ఉండాలి. కాబట్టి ఆ దిశలో వెతికించడం మంచిది అన్నాడు వాచస్పతాచార్యులు. మన రాజ్యానికి పశ్చిమంగా కొండలు అడవులే కదా ఉన్నాయి. అయినా మన సైనికులు ఆ మహారణ్యంలో మానవమాత్రులు వెళ్ళగలిగినంత దూరం వెళ్ళి వెతికి వచ్చారు. ఉత్తర దిశగా వెళ్ళిన సైనికులు మాత్రం ఇంకా తిరిగి రాలేదు అన్నాడు ఉగ్రసేనుడు. వాళ్ళు రాని ఆ తర్వాత జ్యోతిషాచార్యుల సలహా ప్రకారమే మరికొంతమంది సైనికులను మళ్ళీ దక్షిణ దిశకు పంపుదాం. అది సరే గాని ఎవరో ఒక యువకుడు విద్యావతిని వెతకడానికి అనుమతి కోరుతున్నట్లు చెప్పావు. ఎక్కడా యువకుడు? సైనికులను తన వెంట పంపమన్నాడా ఏం అని అడిగాడు రాజు. లేదు మహారాజా, అతడు విద్యావతిని వెతకడానికి ఒంటరిగానే వెళతాడట. అందులో విజయం సాధిస్తే సరే. ఒకవేళ ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయినట్లయితే వేరొక దిక్కులేని వృద్ధురాలైన తన తల్లి సంరక్షణ బాధ్యతలు మనమే స్వీకరించాలని ప్రార్థిస్తున్నాడు. ఆ యువకుణ్ణి చూస్తుంటే సామాన్యుడిలా కనిపించడం లేదు. అతడికి ఒక అవకాశం ఇవ్వడం మంచిదనుకుంటాను. అందులో అతడు విజయం సాధించినా ఆశ్చర్యం లేదు అన్నాడు ఉగ్రసేనుడు. అలాగా, ఎక్కడా యువకుడు అని అడిగాడు రాజు. కోటగుమ్మం ముందే ఉన్నాడు, పిలిపించమంటారా అని అడిగాడు ఉగ్రసేనుడు. తీసుకురమ్మను అన్నాడు రాజు. ఆ యువకుణ్ణి లోపలికి తీసుకొని రమ్మని అక్కడ నిలబడిన ఒక భటుణ్ణి ఆజ్ఞాపించి ఉగ్రసేనుడు వాచస్పతాచార్యుల కేసి తిరిగి, మీరు ఈ మధ్య జగత్పతాచార్యులను చూశారా అని అడిగాడు. లేదు, ఆయన నా దగ్గరికి వచ్చి 4 రోజులైంది. రోజూ వచ్చేవాడు. ఇప్పుడు రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. మరేదైనా కార్యం మీద వేరెక్కడికైనా వెళ్ళాడేమో. ఆయన రాగానే మీ దగ్గరికి పంపమంటారా అని అడిగాడు వాచస్పతాచార్యులు. వద్దు, 4 రోజుల క్రితం మీతో పాటు జగత్పతాచార్యులు కూడా రాజదర్శనానికి వచ్చాడని రాజుగారు చెప్పారు. ఇప్పుడు విద్యావతి గురించి ఆయన ఏమైనా చెప్పారేమో తెలుసుకుందామని అడిగాను. అంతే అని అన్నాడు ఉగ్రసేనుడు. వాచస్పతాచార్యుడు లేచి నిలబడి రాజుకి నమస్కరించి బయలుదేరబోయాడు. అంతలో భటుడు ఒక యువకుడిని అక్కడికి తీసుకుని వచ్చాడు. అందమైన ఆ యువకుడు చురుకైన కళ్ళల్లో చూసి జ్యోతిషాచార్యులు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. యువరాణిని వెతికేందుకు ఒంటరిగా వెళ్ళడానికి సాహసించిన ఆ యువకుడు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఆయన రాజప్రాసాదం వెలుపలికి వచ్చాడు. తదుపరి సంచికను వచ్చే వీడియోలో చూద్దాము. ఇలాంటి మరెన్నో కథలను వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.